నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. పరిచర్యకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఎందుకు పిలిచాడో అనేది ఎరుగున్నవారు మనం. అందుకనే అపోస్తలుడైన పేతురు చెప్పిన మాటను ఒకసారి మనము చదివి ప్రార్థనాపూర్వకంగా మరికొన్ని విషయాల్ని మనం చూద్దాం. ఇవ్వబడిన సమయాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను. పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక చూడండి. మొట్టమొదటి అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నామం బట్టి వందనాలు. ఇండియన్ క్రిస్టియన్ డేలో తండ్రి మేమందరం కలిసి పరిచర్య దాని ప్రాముఖ్యతను గురించి, లేఖనాలు మాకు ఇవ్వబడిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి గురించి, ప్రభా మీ ద్వారా నడిపింపబడవలసిన తీరును గురించి, సహకారులుగా ఎలా మేము ఒకరికొకరు ఉండాలో తండ్రి మేము లేఖన అర్థంలో మమ్మల్ని చూసుకోవడానికి కోసం మీరు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. మీ కొరకు సాక్షాత్తుగా నిలబడి మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లరా, చదవబడిన వాక్య భాగంలో పేతురు ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, మీ పిలుపేంటో ఏర్పాటు ఏంటో నిశ్చయం చేసుకోండి. దేవుడు మనం ఎందుకోసం పిలిచాడు? ఆ పిలుపులో ఉన్న ఏర్పాటు ఏంటో మనం నిశ్చయం చేసుకొని పరిచయం. సేవ ఒక పూల పంపుగా, సేవ నీటికి ఎదురీదన. బతుకున్న చేప నీటికి ఎదురీదుకుంటూ పెడతారు, చచ్చిన చేప నీటిలో కొట్టుకుపోతుంది. మనం కొట్టుకుపోతున్నామా, ఎదురీస్తున్నామా? ఎదురీదే చేపకి అన్ని ఆటంకాలేగా, ఎదురీదే చేపకి అన్ని ఇబ్బందులే. కనుక లోకం పోకడలకి మనం ఎదురొడ్డి, మీరు ఎప్పుడైనా గాలిపటం సిస్టమ్ చూసారా? గాలిపటం గాలికి కొట్టుకుపోదు, గాలికి ఎదురు నిలిచి బయటది. మేము సండే స్కూల్ పిల్లల కోసం పాటలు రాసేటప్పుడు గాలిపటం 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 మీద రాస్తూ, జీవితమే ఒక గాలిపటం, నిరీక్షణ దారం కట్టాలి. ఏ దారం ఉండాలి? యేసు చేతిలో పెట్టాలి, అందరి ఎత్తుకు ఎగరాలి. యేసే చేతిలో పెట్టాలి ఆ దారాన్ని. కనుక లోకం పోకడకెదురొడ్డి పై పైకి ఎగిరిన గాలిపటం. లోకం పోకడలకి ఎదురొడ్డుతూ పైకి వెళ్ళాలంట. నిరీక్షణ దారం తెగిపోతే నిలకడ ఉండదు గాలిపటం. నిరీక్షణ దారాన్ని తెగిపోయిందంటే ఏం జరుగుతుందా? ఎంతకాలం ఎదురు చూసినా ఏం అవ్వలేదురా, ఏం ఒక ఇల్లు కట్టుకున్నావా, ఒక బండి కొనుక్కున్నావా, ఒక ఏమన్నా ఇదంతా బంగారం నగేసుకున్నావా, పిల్లలకి ఏమన్నా చేసుకున్నావా, మేడం ఏమన్నా నగేసుకున్నావా, ఏమీ లేదు కదా, పొలం అనుకున్నావా. ఎందుకు ఈ సేవ ఏంటి? నిరీక్షణ దారం తెగిపోతే చేరదు గాలిపటం. కనుక మన గమ్యం దేవుడు మనకి ఇచ్చిన, అందుకని అంటాడు మీ పిలుపేంటి, మీ ఏర్పాటేంటి. కనుక మనం ఎందుకోసం పిలవబడ్డాము? ఎందుకోసం పిలవబడ్డామంటే అనేక ఆత్మలు. చూడండి ఒకసారి ఆ పైరు ఎలా ఉందో, చూడండి ఒకసారి ఆ కోట ఎలా ఉందో. దాన్ని కోసేవాళ్ళు ఎవరున్నారు? ఆ విత్తనాలు విత్తేవాళ్ళు ఎవరున్నారు? నా పొలం పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? నేనున్నాను ప్రభువా అని చెప్పేవారు కామదేశానికి. కనుక నేనున్నాను. కనుక మొట్టమొదటిది మీకు 3-4 పాయింట్లు చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటంటే, ఆత్మల భారం మనకు తెలిసి ఉండాలి. ఆత్మల ఎడల మనకి చింత ఉండాలి. యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు 3 ఉపమానాలు చెప్పాడు. ఆ
ఆ 3 ఉపమానాల్లో కూడా మనకందరికి తెలిసిన ఉపమానాలు అవి. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది జారిపోయిన నాణెం, మూడవది బైబిల్ భాషలో చచ్చిపోయిన కుమారుడు. అది యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పి 3 ఉపమానాల్లో కూడా ఆయన చివరికి ఏమంటాడు? ఉపమానాలు 7వ వచనం, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం. నెక్స్ట్ జారిపోయిన నాణ్యం దగ్గర కూడా మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఏదైతే సంతోషమో కలుగును అన్నాడు. మూడవది చచ్చిపోయిన కుమారుడు తిరిగి బతికి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చి 20వ వచనం, దూరం నుండి వాడు ఇంకా దూరం ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. సో ఈ 3 విషయాలు ఎందుకు రాశాడంటే మనిషి యొక్క ఆత్మ విలువ ఇక్కడ కలపడానికి 3 ఉపమానాలు చెప్పడేశారు. ఈ 15వ అధ్యాయం అంతా మానవ జీవనం ఎంత విలువైంది, మన ఆత్మ ఎంత విలువైందో చెప్పడానికి 3 చెప్పాడు. 3 చెప్పాలంటే చెప్పాలి. దీన్ని కంపారిటివ్ స్టడీ అంటారు. అంటే పోల్చి చెబుతూ మానవ జీవితం ఎంత విలువైందో చెప్పాడు. ఎలా చెప్పాడు? 100 గొర్రెల్లో 1 గొర్రె తగ్గిపోయింది. ఎంత నష్టం? ఎంత నష్టం అంటే 100కు 1 అంటే 1%, 100కు 1% నష్టం. రెండవది 10 నాణ్యాల్లో 1 నాణ్యం జారిపోయింది. ఎంత నష్టం? 1%. 10కి 1 అంటే 1% 10%, 10% నష్టం. 2 కొడుకుల్లో 1 కొడుకు వెళ్ళిపోయాడు. 50%. ఇప్పుడు అర్థమైందా? నాణ్యం కంటే గొర్రె కంటే మనిషి ప్రాణం విలువ చాలా ఎక్కువ, మనిషి నష్టం ఎక్కువ. అదేంటంటే యాక్సిడెంట్ ఎవడో చచ్చిపోయాడు అనుకోండి, ఆ యాక్సిడెంట్ చేసినాడు 5 లక్షలు ఇస్తాను ఏంటంటే ఏమంటారంటే ఎవడ కావాలి 5 లక్షల అంటాం. అంటే అర్థం ఏంటే నేను 10 గొర్రెలు ఇస్తానంటే ఏమంటాడు ఎవడ కావాలి గొర్రెలు, నా కొడుకు కావాలి. కనుక గొర్రెల కంటే నాణ్యాల కంటే మనిషి జీవితం చాలా విలువైంది అని మనం తెలుసుకోవాలి. రెండవ విషయం, గొర్రె తెలియక తప్పు చేస్తుంది, తెలియక. కనుక అందుచేతనే కాపరి ఎత్తుక్కుంటూ వెళ్ళి గాయాలు చేసుకొని ఎక్కడుందో ఎత్తికి అంతా చివరికి దాన్ని కనుక్కొని భుజాల మీద వేసుకొని వచ్చి అరే ఇది తెలియక ఇలా తప్పిపోయిందిరా, దారిలో తెలియక ఆగిపోయిందిరా, చిక్కుడిపోయిందిరా అని అందరికి చూపించి సంతోషం. అది తెలియక గొర్రె. రెండవది నాణ్యం. నాణ్యం మన ప్రమేయం లేకుండా జారిపోయింది నాణ్యం. జారిపోవడం అంటే అర్థం అంటే మనకు తెలియకుండానే పర్స్ ఎక్కడో జారిపోయింది. ప్రమేయం లేకుండా జరిగింది అనుకో, నీ సంబంధం లేకుండా జరిగింది అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చీపురు తీసుకొచ్చి, దీపం తీసుకొచ్చి చీపురుతో ఊడ్చి దాన్ని బయటికి తెలియక చేస్తే ఆయనే రంగంలోకి దిగి దాన్ని బయటికి చేస్తాడు. ఒకవేళ నీ ప్రమేయం లేకుండా జరిగింది అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవడో పడిపోయాడు, కారు కాపి అడిగిన అన్ని ఖర్చు పెడుతున్నాను, ఈ లోపల అప్పుడొచ్చి అంత ఉబ్బికి తోస్తున్నారా అంటున్నాడు నన్ను. అంటే నేనే బుద్ధాను అనుకుంటాడు. ఈ లోపల అక్కడ పక్కడు చేసి అంతే ఈ కారుళ్ళు అంతే అందరూ ఆయనంతా ఒకటైపోయి రేపు రంగా అని నేను వస్తా తెలిసి చేద్దాం అంటే నేను ఆయనంతా కలిసి చిత్రీకరించేసారు. అలాగా నేను యాక్సిడెంట్ చేసి అలా ఖర్చు పెడతానని అనుకోండి. ఇక ఈ లోపల 1 రేట్ వచ్చింది. దాన్ని ఇస్తున్న టైంలో అక్కడ మొదలు తెలిసి వాళ్ళు తప్పు చేయలేదండి, వేరే వాళ్ళు బుద్ధులు పేరు నన్ను వాళ్ళే నన్ను బతికించాను, నా 2 చేతులు ఎత్తి నన్ను హాస్పిటల్ ఎత్తి అక్కడోళ్ళు మోసపడుతున్నప్పుడు ప్రభు దీపం తెచ్చి చీపులు తెచ్చి మూసికే ఒక్కడ కాపలా అందరూ మమ్మల్ని అంటున్నారు మెల్లమెల్లగా. అంటే చీపులు ఏమైపోయాడు? దేవుడు పూజ చేయడంతేగా దీపం వెలిగించి ఎస్ నీ ప్రమేయం లేకపోతే దేవుడు
తెలియక చేసి తిని కనుక నేను క్షమింపబడి తిని కదా. ఇక్కడ ఇక మూడోది, తెలియక చేస్తే క్షమిస్తాడు. నీ ప్రమేయం లేకుండా చేస్తే దీపం చీపురు తీసుకొచ్చి ఊడ్చి సత్యాన్ని చూపిస్తాడు. కావాలని వెళ్ళిపోయాడు తక్కువ కుమారుడు. అందుకనే తండ్రి ఊరంబడ పడి కొరకలా. ప్రతి ఊరికి వెళ్ళి అమ్మ నా కొడుకు కనపడ్డా, 5 అడుగులు 4 అంగుళాలు సన్నకుంటాడు, శ్రీకాకుళం విజయపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉండొచ్చేమో, ఇంకా కనపడ్డా మొహం మీద పుట్టుకొని సొంత ఇలాగా ఏమి చెప్పాలా. తండ్రి ఆడొచ్చేంత వరకు ఎదురు చేసాడు. ఎందుకు తెలుసా? కావాలని వెళ్ళినాడు మర్యాదగా బుద్ధి తెచ్చుకొని వాడు వెనక్కి రావాలా. వాడు వెనక్కి వస్తే ఎందుకంటే ఆయన బుర్ర పెట్టాడు దేవుడు. ఆ బుర్రలో ఆలోచించడం, వివేచించడం, విశ్లేషించడం, పరిశీలించడం, పరిశోధించడం, అన్వయించడం, నడవడం, చెప్పడం, పోల్చడం, న్యాయం తీర్చడం, ఇలాంటివన్నీ అంతరంగాలు పెట్టాడు. ఇన్ని అంతరంగాలు పెట్టినప్పుడు ఆడే అర్థం చేసుకొని మర్యాదగా వెనక్కి అలా వస్తే పరిగెత్తుకుని వచ్చి అతని మెడ మీద పడి గుర్తు పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి బట్టలన్నీ మార్పిచ్చేసి స్నానం చేసి చెప్పులు దొరికి ఉంగరం పెట్టి, మీరు ఆలోచించారా? అంటే ఒక ఆత్మ విలువ ఎంత గొప్పదో యేసయ్య చెప్పడానికి కోసం. అంటే గొర్రె కంటే, నాణ్యం కంటే మానవుని యొక్క పాత్ర, మానవుని యొక్క స్థానం చాలా గొప్పది. నాణ్యానికి శరీరం ఉండదో, ప్రాణం ఉండదో, ఆత్మ ఉండదు. గొర్రెకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. మానవుడికి శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ప్రాణం కూడా ఉంటుంది. ఈ 3 కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నది ఎవరు? మనిషి. ఈ 3 మానవుడే. అందుకోసం దేవుడు కనుక డబ్బుల కోసం రాలా, గురుల కోసం రాలా, నశించిపోతున్న మానవుల కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం డబ్బుల కోసం సేవ చేయాలి, గురుల కోసం సేవ చేయాలి, ఆత్మల కోసం సేవ చేస్తాం. యేసుప్రభు స్టడీ ఇచ్చాడు మనకు. అందుకనే యేసుప్రభు మాదిరిని మనము కలిగి యేసుప్రభు ద్వారా నడిపింపబడాలి. ఆయన మనస్సు కలిగాం. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ఒకసారి చేసి 20వ అధ్యాయం మనం నిజంగా పరిచయం చేసేటప్పుడు మనం కలిగి ఉండవలసిన అద్భుతమైన లక్షణాంశాలని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు అనమాట. చూడండి 20వ అధ్యాయం 22. మరియు ప్రయోజనకరమైన ఏదియో దాచుకొనక బహిరంగంగా ఇంటింటా మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మొదలుచుకొని మన ప్రభువైన విశ్వాసం ఉంచవాలని యూదులకు విశేషస్తులకు ఎలా సాక్ష్యం ఇస్తుంటున్నాం. ఇదంతా మీకు తెలుసు కదా. ఇక్కడ మీరు కలిగి ఉండవలసిన లక్షణాలు, ప్రయోజనకరమైన ఏదియో దాచుకోలేదు. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, కానీ ఆడలేదు. సిటీలో విజయవాడ ఆడలేదు, కానీ ఏదో 4 మాటలు చెప్పి వచ్చేది దానికి. ఆడకి అంత అవసరం కదా. ప్రయోజనకరమైన ఏది నేను దాచుకోలేదు, ఏది కూడా మీకోసం దాచుకోలేదు. అలా దాచుకోవాలని అననీయ చెప్పారు వాళ్ళు. ధనాన్ని గురించి దాచుకుంటే పేతురు వెంటనే ఆత్మను వివేచనతో చెప్పాడు. మీరు దాచుకున్నారనే కంటే తను వాడిన పదం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి 5వ అధ్యాయం చూడండి. అక్కడ పేతురు అన్న పదం, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీ హృదయాన్ని సాతానుగాడు ఎందుకు ప్రేరేపించాడు అన్నాడు. అంటే దేవుని ఆత్మను దుఃఖపరచడానికి సాతానుగాడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. అసలు సాతానుగాడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? సాతానుగాడికి నువ్వు అవకాశం ఇచ్చావు, అందుకని ప్రేరేపించాడు. వాళ్ళ భార్య ఏమన్నాడు? ఇది అన్నయ్యతో అన్నమాట. వాళ్ళ భార్య ఏమన్నాడు చూడండి అమ్మా, 9వ వచనం. ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి ఎందుకు ఇద్దరు ఏకీవించారు? పనికి మాలిన వాటి కోసం ఇద్దరు కలిశారట.
మంచి కోసం కలవట్లా, మంచి కోసం కలవరు. వెళ్దామంటే ఇప్పుడు కూడా వెళ్ళరా, సాయంత్రం వరకు ఉన్నామంటే సాయంత్రం దాకా ఉన్నానా. సో ఇలా కనపట్టండి, పొసగని స్థితిలో చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా మరి ప్రమాణం చేసేవాడు ఎలా చేసాం, కష్టమందో నష్టమందో జన్మింపు ఏమేమి ఆరోగ్యం ఉందో ఆరోగ్యం ఉందో నేను గురించి ఇద్దరు కాకుండా కాపురం చేయడం దేవుడితో సమయం కానీ పోయేటప్పుడు కూడా ఇద్దరం కలిసిపోతాం అనుకున్నారే వాళ్ళు. పనికి మాలిన విషయాల్లో ఎక్కివించారు, మంచి విషయాల్లో ఎక్కి ఉండాలి. సేవ ఆత్మల రక్షణకు సంబంధించింది కనుక అసలు ఒక ఆత్మని ప్రభు దగ్గరికి మనం నడిపించినప్పుడు మనలో కలిగే అద్భుతమైన ఆనందం ఎంత గొప్పదో. ఒక చేప పట్టణం సముద్రంలోకి వెళ్ళి ఈ రోజుల్లో చేపలు పట్టట్లా, బొట్టులకు వలేస్తున్నాడు. ఆడి పట్టిన బొట్టులో చేపలని అనుకోండి, ఆడి పట్టిన బొట్టులకి వీడి గ్యాన్ ఎత్తున్నాడు. సముద్రంలో జ్ఞానం అందులో ఉన్న ముగ్గురిని ఇందులో ఉన్న 5 మొత్తం తీసుకొచ్చి సంఘం పెట్టకూడదు. నేను స్వప్రయోజనం ఏది దాచుకోవట్లేదు, పౌరు చెబుతున్నమాట. అంతేకాదు దేవుని ఎదుట మారు మనసు పొంది యేసుక్రీస్తుని విశ్వాసించాలని యూదులకు గ్రీసు దేశంతో ఎలా సాక్ష్యం ఇస్తున్నాను మీకు తెలుసు. తర్వాత మనం కింద వరకు చూద్దాం 25 నుండి. ఇదిగో దేవుని రాజ్యాన్ని ఒకసారి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్యలో సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడదని నాకిప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదు అసలు. అంటే దేవుని సంకల్పాన్ని ఆ పైన కూడా అదే పదం, నేనేది దాచుకోవట్లేదు. దేవుని సంకల్పాన్ని కూడా ఎదుగుతానండి. అంటే దేవుడు నన్ను ఇప్పుడు ఈరోజు ఇక్కడ పరిచయం చేయమని పంపించినప్పుడు నేను ఏమీ దాచుకోకూడదు. ఇందాక సహోదరులు అన్నారు, మేము ఇంకా మిగిలి ఉన్న దానిని మేము ప్రాంతంలో చెప్పారు, ఇంకా మిగిలి ఉన్న దానిని మేము పొందడానికి. ఎస్, నేను కూడా ఏమీ దాచుకోవట్లా. ప్రభు ఇచ్చిన దాన్ని పంచిపెట్టడమే, ప్రభు ఇచ్చిన దాన్ని పొందడమే. నేనేమి దాచిపెట్టుకోవట్లా. అలాగని నా స్వప్రయోజనానికి దేన్ని నేను ఉంచుకోవట్లా. దీన్ని మనం సమర్పణ అంటారు, సమర్పణ పూరితమైన సేవ. ఇంకా కొంచెం ఎందుకంటే 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని కాయడానికి ఆ యావత్తు మందం గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ మందం గురించి కనుక మంద ఎడల బాధ్యత కలిగి ఉన్నామా? ఇక్కడ ఇద్దరు బాధ్యత కలిగి ఉన్నారు. మీరు ఇద్దరు బాధ్యత కలిగి ఉండాలని చెప్పడానికి పేతురు జీవితాన్ని మనం చెప్పచ్చు. పేతురు భార్య అద్భుతమైన విశ్వాసి. పేతురు భార్య అపోస్తులైన పౌలు అపోస్తుల యొక్క భార్యల గురించి రాశాడు. ఏమని రాశాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదా అన్నాడు. అంటే అర్థమేంటి? అపోస్తలులందరి భార్యలు విశ్వాసులే. ప్రభు యొక్క సహోదరులు అంటే యాకోబు, యోధ, వాళ్ళ భార్యలు కూడా విశ్వాసులే. కేఫా అంటారా? పేతురు భార్య కూడా విశ్వాసే. ఇలా విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని అంటే మాకు తరం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని ఎలా విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకుని ఎలా ఖచ్చితంగా. నేను గుణదర్శనాలు చేసే ప్రతిసారి నా భార్య పరిచర్యకి ఎక్కడికి వెళ్ళాలన్న భార్య ఖచ్చితంగా. నేను మా మాయ గారి దగ్గర విషయంతో చేయలేక నా భార్య నాతో ఉండదు. ఉన్నాలే పరిచర్యలు పరిచారకులుగా ఉండాలి. సరే, ఇంటి దగ్గర పనుంటాం వేరు, ఇంటి దగ్గర పనుంటాం, కానీ ఖచ్చితంగా పరిచర్యలో ఇద్దరు పాల్భాగస్తులు. ఒక సంగతి తెలుసా? పేతురు తన భార్య తన కుటుంబ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంది. యేసు ప్రభుతో వెళ్ళిపోతూ ఆ బతికాడని అనుకోకండి.
కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట దుమ్ము కొట్టి సభలకెక్కువాడు సచ్చు దత్తమ్మల లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇలాంటి పాఠాలు నేర్పించాడు తెలుగు బాల అనే గద్దేశంపుడి. అందులో పద్యాలు చెప్తున్నాం. ఈ పద్యం తెలుగు పద్యాలు ఆగిపోయింది. కట్టుకున్న పెళ్ళాన్నే నట్టేట్లో ముంచేసి పిల్లల నోట్లు దుమ్ములు కొట్టేసి వేదికల దగ్గరకు వచ్చేసి ఎరకప్రసంగా చేసేస్తున్నాను అనుకోండి. అలాంటి సొచ్చు దద్దమ్మ అనాలరా రాశారు కవులు. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట దుమ్ము కొట్టి సభలకెక్కువాడు సొచ్చు దద్దమ్మగా లలిత సుగుణ. అంటే బయట వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే అరే ఇంటిని నువ్వు ముందు జాగ్రత్తగా సంకపెట్టుకోవాలా, ఆ తర్వాత నేను చెప్పాలా. బయట వాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు అంటే ఇంటిలో అంత ప్రోత్సాహం ఉండాలా. పేతురు భార్య బొగులోగులో అద్భుతమైన పరిచయం చేసింది. పేతురు భార్య ఎంత అద్భుతమైన పరిచయం అంటే పేతుర్ని నీలో చక్రవర్తి ఎక్కడ కనబడితే అక్కడ చంపేద్దాంరా అని క్రీస్తు శకం 68లో పేతుర్ని చంపేద్దామని నీలో చక్రవర్తి ప్రకటించినప్పుడు అద్భుతంగా శాంతం. పేతురు తన మొదటి పత్రిక రాస్తూ తన భార్య గురించి కూడా రాశాడు. నేను రాసిన చూద్దాం సరే. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి 5వ అధ్యాయం 11వ వచనంలో బొగులోగులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అని రాశాడు. చూసారా? ఎవరనుకుంటున్నారు? పేతురు తన భార్య గురించి రాశాడు. బొగులోగులో మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటే ఆమె కూడా ఈ పరిచర్య నిమిత్తమే ఏర్పరచబడింది. మూలం ప్రతిలో చూస్తే పేతురు తన భార్య గురించి రాసిన మాట అనిపించారు. అంటే మీరు ఆలోచించండి, పేతురు భార్య విశ్వాసం కలిగిన ఆ కుటుంబాలు అనేక మందికి ఆదర్శవంతమన్నారు. మీరు గమనిస్తే బైబిల్లో ఉత్తమమైన ఇలాంటి పరిచారకులు మనకు కనిపిస్తారు. పౌరులతో పాటు నిరంతరం నడిచిన అప్పుల అనే పదాలు ఎక్కడైనా వేరుగా చదువుతారు మీరు చదవరు. ఎక్కడ ఉన్నా కూడా ఉదాహరించేటప్పుడు ప్రతి పత్రికల్లో కూడా ఏముంటుంది? అప్పుల కలిసి ఉంటారు. అలా ఉండాలన్నా అప్పుల ప్రిస్కిల వాళ్ళు ఎంత బాగున్నారో మనకు కనబడుతుంది. ఒక మనుషుడు రోమపత్రిక 16 అక్కడ రాయబడిన మాట క్రీస్తు యేసునందు నా జత పనివారైన 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన అనేవాడు అప్పుల ప్రిస్కిల. కనుక ప్రిస్కిలకును అప్పులకును నా వందనం. నా జత పనివాడు ఇద్దరు కన్నా అప్పుల లేకపోతే ప్రిస్కిల ఒకటే అన్నాడా? ఇద్దరు నా జత పనులు వాళ్ళు నాతో కూడా పని చేస్తున్నారు. అప్పుల ప్రిస్కిల ఈ పదాలు మనం చదువుతున్నప్పుడు వాళ్ళిద్దరు పరిచర్యలు వారు తమ ప్రాణములిచ్చుటకై వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించారంట. అంటే ఎలాంటి పరిచర్యలో మనం ఎంత మాదిరిగా ఉండాలో ఒకసారి నేను తెస్సలోనిక పత్రికలో నుండి నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇద్దరు ఉండాలగా. ఇద్దరు ఎలా ఉంటారో మీకు ఇక్కడ తెలుస్తుంది. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పౌలు ఇక్కడ చెబుతూ 7వ వచనం మొట్టమొదట అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటుమి. అంటే నేను మీ మధ్య తల్లిలా ఉన్నాం. ఒక తల్లి తన బిడ్డని ఎలా గారవిస్తుందో గౌరవం ఉన్నది. అంటే అర్థం ఏంటనమాట? ఆ తల్లి బిడ్డలకి ఎంత అద్భుతమైన సంబంధం ఉంటుంది. అలా ఉన్నాం మేము. ఎలాగా ఇంకా అర్థం చదవండి. తర్వాత మీరు మాకు బహుప్రియులు కనుక సాపేక్ష గలవారు దేవుని స్వార్థమే కాదు
ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము అది ఒక తల్లి తన బిడ్డ కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా తాను త్యాగం చేసే విధంగా అలాగ పచ్చిం చేసి అలాగ ప్రసవంగా కనబడి బిడ్డ కోసం ఎలా ఉందో మేము అలా ఉన్నాం. యేసుప్రభు కూడా అన్నాడు కదా, తల్లిలా తను ఎంత చక్కపరుచుకున్నాడు. ఒక తల్లి ఆదరించున్నట్లు అనే పదం వాడాడు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కనుక తల్లి లాంటి స్వభావంతో పరిచేసి అలా గారించాలి. అరే చెప్తున్నాను కదా, సెల్ఫోన్తో పడుతున్నాడు మంచిగా చక్కగా చెప్పండి వినాలి. మాస్టర్ ఏమి పడుతున్నారు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, ఏం చదివారు ఒకసారి పెట్టమంటారు కదా, పెట్టండిరా. తల్లి తన బిడ్డలు గారించినట్లుగా మేము మీతో ఉన్నాము. ఇంకా చదువుతాం. తర్వాత 9వ వచనం, సహోదరులారా మా ప్రయాసం మా కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మీరు ఎవరికి బాధపడవడానికి రాత్రి పగళ్ళు కష్టం చేసి జీవనం చేస్తే మీకు స్వార్థ నేను ప్రకటించాను. విశ్వాసులైన మీరు ఎంత భక్తిగా నీతిగా నిత్యంగా ప్రవర్తిస్తామో దాన్ని మీరు సాక్షులు, దేవుడు సాక్షులు. భక్తితో ఉన్నాం, నీతితో ఉన్నాం, అనిత్యంగా ఉన్నాం. ఎలాగా తండ్రిలా చెప్తారు. తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి దగ్గరగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యమించు, నడుచుకున్నట్టుగా మేము నడుచుకున్నాం. ఇందాక తల్లిలాగా ఉన్నాం మేము అన్నాడు. రెండోదంటే తండ్రిలాగా ఉన్నాం. అంటే ఎలా ఉన్నాం మేము తండ్రిలాగా అంటే హెచ్చరించు చేయకూడదమ్మా, అలా ఉండకూడదు. చెప్తున్నాం కదా, మంచిగా చెప్పినప్పుడు తండ్రిగా చెప్పినప్పుడు ఎలా అది తండ్రి. ఒకటి హెచ్చరించు, రెండవది ధైర్యపరచు. బాధపడకూడదు కదా, పండుగ ఉంటాయి కదా, కొన్నిసార్లు ఆర్థికపరమైన పరిస్థితులు ఉంటాయి. ధైర్యం ఉందా మనం? కరోనాలో అలా జరిగిందని అలా ఫీల్ అయితే ఏం చేస్తాం మనం? ధైర్యం ఉంటుందా? మనం ధైర్యం చేయకపోతే అప్పుడు మనం ధైర్యం. అందుకని ధైర్యం మొత్తం నేర్చుకోవాలి. ధైర్యపరచు. ఒకటి హెచ్చరించు, రెండవది ధైర్యపరచు, మూడవది సాక్ష్యమించు. ఆ టైంలో ఏం జరిగింది మరి? నాకు జరగలేదా? ఏం జరిగినప్పుడు నేనేం చేశాను? డబ్బు మీద ఆధారపడాలా? నేను 70,000 రూపాయలు ఉద్యోగం వదిలేసాను. నేను వీడితే ఎడుతున్నప్పుడు నేనెవరు చెప్పుకోవాలి, ఆయనే చెప్పుకోవాలి. నువ్వు పిలిచావు, వదిలేసి వచ్చేసాను నేను. ఇప్పుడు నా పిల్లలు ఫీజులు ఎలా కట్టాలి నన్ను అడగాలి. ఎవరికి ఇలా చేసి అవ్వాలా? నేను దేవుడే నాకు తగినట్లుగా ఆయన నాకు సాయం చెప్తాడు. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు బాగుపడుతున్నావంటే సాక్ష్యం ఇచ్చు. సరే, విత్తనం చేయండి, పద్ధతిది. దీన్ని పొగడటం కదా వాళ్ళు చెప్తున్నాడు. నిజమే కదా రాబాబు, బాగుపడకూడదు అంటున్నారు. ఏమో అమ్మగారు పక్కన ఆయన అలాగే చెప్తాడు. ఆయన అలాగే చెప్తాడు. నా బాధ ఎవరికి తెలుస్తుంది అనకూడదు. ఇలాంటి ఎప్పుడు నేను మాస్టర్ గారు చేసి వెళ్తే ఆయన కావాలంటే బాబా ఇంట్లో కూడా అలాగే జరుపుకుంటున్నాను. విద్య ఇంకా ఏమన్నా ఒక్కలన్నా రక్షణ పడతారండి? అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా నాకగా అలా ఉండు, అమ్మాయి కొన్ని వృత్తలే అని పాస్టర్ గారు అన్నారట. లేదు పాస్టర్ గారు రావని నా ఉద్దేశించి భయపడతామా, ధైర్యం ఉండొచ్చు కదా, ఆరోగ్యాలు అనేది వస్తూ ఉంటాయి. చెప్పారు కదా మా పాస్టర్ గారు. ఈసారి చాలా భయం వేసినప్పుడు పాస్టర్ గారు కాదు, నేను వచ్చి దీక్షాను అనేది పాస్టర్ గారు అన్నారు. ఎందుకు భయపడుతున్నా? ఆమె కూడా అలాగే వెళ్తుంటదే, నేను కూడా అలాగే వెళ్తుంటా అలా అన్నారు. ఇంకేం సేవ చేస్తారంటే మీలోనే డీవియేషన్స్ ఉంటే అంటండి కదా. మీరిద్దరూ కలిసి చేస్తున్నారు. మీరు ఒకళ్ళే, మీరిద్దరూ కలిసి ఒక ఆలోచనతోనే వెళ్తున్నారు. మీరు ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు. మీరు అందుకే ఉద్దేశాలు తెలియనే. ఆత్మలు ఉజ్జింపబడాలి, సంఘాలు క్షమాభివృద్ధి పొందాలి, దేవుడి నామానికి మహిమ కలగాలి. అది మన టార్గెట్. మరి అలాంటప్పుడు మనమే. అందుకని అన్నాడు తల్లిలా, రెండవది మూడవది చూడండి 14. సహోదరులారా మీరు యోధులు క్రీస్తు యేసునందు దేవుని సంఘాలను పోటీ నడుచుకున్న వారైతే యూదులు అనుభవించినట్టే వారు యూదుల వల్ల శ్రమ అనుభవించినట్టే శ్రమలో మీరు చూస్తున్నారు. సహోదరుల తల్లిలా లాలించి గారవించి
తండ్రిలా హెచ్చరించి బుద్ధి చెప్పి సాక్ష్యం ఇచ్చి సహోదరులాగా శ్రమలలో పాలుభాగస్తులేనంట. శ్రమలలో సహోదరులాగా పాలుభాగస్తులు. సహజంగా జరిగేది ఏంటో తెలుసండి, ఇంట్లో వాళ్ళే కంట్లో గుడుతారు. ఎక్కడ ఇంట్లో వాళ్ళు బయట అసలు ఎవరైనా కంట్లో గొడవాలంటే ఇంట్లో వాడు ఎందుకంటే అడిగే అనుభవాలన్నీ తెలిస్తే మన ఒక ట్రక్ తీసుకెళ్ళిపోయారు మా ఇంటి ముందు నుండే దొంగతనం. అప్పుడు మేము అనుకున్నామంట అంత సాహసంగా కరెక్ట్ పగలు 3 గంటలకు వచ్చి అలాగా తీసుకెళ్ళగలిగారంటే దొంగ కదా. ఖచ్చితంగా మేము తెలిసిపోయింది ఇంట్లో వాళ్ళే తీసుకెళ్తారు కనుక అనుభవాలు చూస్తున్నాడు. మాకు దగ్గర ఉన్నవాడే తప్ప బయట 3 గంటలకే ట్రక్ తీసుకెళ్ళిపోయాక వరుస సీసీ కెమెరాలన్నీ చెప్పేస్తాను అసలు మా దగ్గర అన్ని వరుసగా అన్ని సీసీ కెమెరా అన్నీ తెలిసిపోతుంది. ఏ ట్రాక్టర్ పచ్చ ట్రాక్టర్ వచ్చింది, మన దగ్గర పచ్చ ట్రాక్టర్ ఎక్కడా లేదు. అక్కడ తీసుకెళ్ళిపోయిందని పచ్చ ట్రాక్టర్ కనిపెడితే 10 లక్షలు దొరికింది. కనుక ఆలోచించండి, ఇస్కరియోతు యోధాయే యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మగలిగారు. బయట దమ్ముతుందా? కనుక మనమే టికెట్ ఎక్కువ తెలండి. మనమే ఉప్పే నిస్సారం అయితే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటగా ఉప్పు అన్ని వేసినా కూడా నువ్వు అన్నింటినీ వేసి చూడు నన్నే చూడు తేడా వెళ్తుంది అంటే ఉప్పు లాంటి వాడు మనం. ఉప్పు లాంటి మనమే సమ్మబడిపోతే ఇంకా సారం దేనివల్ల కలుగుద్ది? జవాబు చదవండి. ఇప్పటికైనా మనం సారం పొందాలంటే మార్పు చూడండి. చూడండి ఒకసారి ఉప్పు సారం మనకి ఎలా కలుగుతుందో ఆ మాట మనం చూడాలి. ఎందుకంటే ఉప్పు నిస్సారం అవ్వకుండా 9వ అధ్యాయం 49వ అధ్యాయం ప్రతి వానికి ఉప్పు సారము చూడండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని అంటే ఏం చేయాలి? మనందరం కాల్చబడాలా. అగ్ని కాల్చినట్లుగా దేవుని వాక్యం కాలిస్తే అప్పుడు ఉప్పుకి ఏమవుతుంది? సారం వస్తుంది. కనుక సారం కలిగి సేవ చేయాలి మనం. కనుక మనమే సారం లేకపోతే మనమే నిస్సారం అయిపోతే అక్కడ బాధపడుతుంటాడు. అక్కడ ఉప్పే నిస్సారం అయిపోతే మరి దేని వలన సారం చేయబడుతుంది? మన జీవితాలు కూడా సారవంతంగా కలిగి ఉండాలి. కలిసి ఉన్నప్పుడే సారం, లేకపోతే ప్రతి దానికి కూడా మనమే జవాబుదారీ అవ్వాల్సి ఉంటుంది. పరిచర్యలో మర్చిపో. అందుచేత ఆత్మల రక్షణ కలిగి ఉండాలి. రెండవది, ఇద్దరు కలిసి చేస్తేనే ఫలవంతమని తెలుసుకొని ఉండాలి. ప్రతి చోట మీరు ఎక్కడైనా చూడండి, యాకోబు రెక్క, ఇస్సాకు రెక్కల గురించి ప్రతి పెళ్లిలోనూ ఆదికాండం 24వ అధ్యాయంలో చదువుతారు. ఇస్సాకు రెక్కల గురించి ఎందుకంటే చదువుతారంటే అక్కడ వస్త్రములు, బంగారము, వెండి, కడియాలు ఇవన్నీ లాగేటనుకో. అందుకోసం 24వ అధ్యాయం చదువుతారు అన్నమాట. ఈ ప్రధాన టైంలో అవన్నీ పెట్టి కనుక నీవే పెడతారా అని అర్థం కోసం చదువుతారు. కానీ కుటుంబ వ్యవస్థలో ఇస్సాకు రెక్కల గురించి ఎవరైనా ఆదర్శంగా చెప్తారా? చెప్పరు. రూకిన్ ఫ్యామిలీ, విచ్ఛిన్నమైన కుటుంబం ఇస్సాకు రెక్కల కుటుంబం. ఎందుకో తెలుసా? పెద్ద ఉన్నప్పుడు ఇస్సాకు ఏషావుని తాకే, రెక్క యాకోబుని తన కోసం ఫేవరిజం ఉంచేస్తున్నారు. అంటే అర్థం అంటే వాళ్ళిద్దరిని వ్యక్తిగతంగా వాళ్ళు స్వార్థంతో పెంచుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు స్వార్థంతో పెంచుతారు తమ పిల్లలు. ఆడు కడసారుడని, వీడి జ్యేష్ఠుడని అలా పక్షపాతంతో పెంచుతారు. వీడి చచ్చిపోతారు, చిన్నోళ్ళు కొట్టు చచ్చిపోతారు. అంటే చచ్చిపోరు, చచ్చేదాకా చచ్చుకుంటానే ఉంటారు అన్నమాట. ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులకండి భర్తను మోసం చేయడానికి కోసం కొడుకును వాడింది రెక్క. నా కుటుంబాన్ని ఏమవాలి? భర్తను మోసం చేయడానికి అండి కొడుకుని. మీ నాన్నకి కళ్ళు కనపడరా? మీ నాన్నే మీ అన్నయ్యకి ఆశీర్వాదాలు ఇచ్చారు కనుక ఆయన నాన్న ఏం కాదా? చెప్పలేదంటే
అనేకమే నీ అనేక ఆశీర్వాదాలు 10 ఏళ్ళు అంటారు అక్కడ ఇచ్చేస్తాడు. అందుచేత రారా, నేను మేకప్ వేస్తానురా, నువ్వు మిమిక్రీ చేయరా. మళ్ళీ చాలా తెలివిగా కళ్ళు కనపడిన వాళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది, స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉంటుంది, అది పెరుగుతుంది. అందుచేత మీ నాన్న అలా పట్టుకుని చెప్పేస్తారా. అందుచేత ఎక్కడెక్కడైతే వస్త్రాలు లేకుండా ఉంటాయో అక్కడ నేక్షమో తప్పుతుంది. అదే మేకప్ అంతేకాక మీ నాన్న వాసన చూసి కూడా ప్రసిద్ధి అంటే ఆయన లోపాలని ఏమిటి తెలుసు. భర్తను మోసగించడానికి కోసం నా కొడుకుతో మీ అన్నయ్య చొక్కా ఇస్తాను, నువ్వు వెళ్ళి నాతో అన్నారు. అలాగా అది మిమిక్రీ ఎంత ట్రైనింగ్ ఇచ్చిందండి. ఇదండి మనం ఇవ్వాల్సిన ట్రైనింగ్. మన కుటుంబాల్లో మనల్ని మనమే పాడు చేసుకుంటున్నామని అర్థం. మనల్ని మనమే నాశనం చేసుకున్నాం. ఎందుకు చేయాలంటే నెక్స్ట్ జనరేషన్కి మీరిద్దరూ చెప్పకపోతే, ఎక్కడైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండకపోతే, ఒకళ్ళు నమ్మి ఒకళ్ళు నమ్మకుండా ఉంటే ఆశీర్వాదం తర్వాత తరానికి ఎందుకు వెళ్తుంది? ఆశీర్వాదాల కోసం ఒక తరం నుండి తర్వాత తరానికి ఆశీర్వాదం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉండాలి. కలిసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అన్నా అనుకోండి, మీరిద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉండాలి. ఇద్దరు ఆ విషయాన్ని నమ్మిన వాళ్ళే ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మోషే ద్వితీయోపదేశకాండం 7:3 దేవుని పిల్లల్ని ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడు చెప్పండి. దేవుని ఆశీర్వాదం ఒక తరం నుండి తర్వాత తరానికి వెళ్ళకుండా అడ్డుపడిపోతారా రెండో వాళ్ళు. దేవుడే మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నేనంటే నువ్వంటే నీకు ఆశీర్వాదం ఎలా ఉంటుంది? భార్య అందనుకోండి, లేకపోతే భర్త అంటున్నాడు అనుకోండి, కుదరదు అంటున్నాడు అనుకోండి, ఆశీర్వాదం మీ కుటుంబం నుండి తర్వాత కిందకి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. అందుకోసం ఖచ్చితంగా కలిసి అనుకుంటే మొన్న ఒక కుటుంబం వచ్చి నాకు రాసనాయ గారు ఆయన నేను 4 సంవత్సరాలు విడిపోయి ఒకే ఇంట్లో వేరు ముప్పట్ల ఏమంటారు వేరు పోయి అలాగే మాత్రం చూస్తున్నాం అలా ఉన్నా. అయితే అమ్మాయి పెళ్లి చేసి వస్తుంది కనుక మేమిద్దరం కలిసి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అదే అదంటే సంసారం అంటే అదండి, సేవ అంటే అదే. అందుకనే మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ అన్నాల గురించి చెప్పాడు. యెహోషువ చచ్చిపోయేటప్పుడు మోషే ద్వితీయోపదేశం 7:3 చెప్పాడు, యెహోషువ చచ్చిపోయినప్పుడు 23 అధ్యాయం చెప్పాడు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఒక ఆశీర్వాదం ఒక తర్వాత తరానికి వెళ్ళాలంటే మీరు కూడా నమ్మిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా. యెహోషువ గ్రంథం 23 అధ్యాయం. మరి నమ్మిన వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పి దేవుడు నమ్మి సేవ చేస్తున్నా మీరే ఏమంటారా? చదువుతాను చూడండి అక్కడ 12 నుండి. మీరు వెనుకకు కలిగి మీ అంత మిగిలి ఉన్న జనసమూహమును హత్తుకొని వారితో నియమంది, వారితో మీరు మీతో వారు సంఘటన చేస్తే మీ దేవుడి ఏమో మీ ఎదురు నుండి జనమును కొట్టివేయటం మాను. మీ దేవుడి ఏమో మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు నశించిపోయేంత వరకు ఉరిగా బోనుగా తోటాలుగా మీ కన్నుల్లో ముళ్ళుగా ఉంటారంట. మరి అలాగే ఉంటుంది అంటే అదే పరిచయం అంటే మీరు కనుక సరైన నిర్ణయాలు తీసుకోకుండా అలా ఉంటే ముళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళు మీకు ముళ్ళుగా ఉంటారు. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, కలిసి చేసే ఎద్దుని గాడిదని చక్కట్టకండి అన్నాడు. ఎద్దుని గాడిని జల్లని కట్టకూడదు చెప్పండి. ఎద్దు నడక వేరు, గాడిద నడక వేరు. గాడిద జోడుకాడు వేస్తుంది. జోడుకాడు తెలుసా? ఈ రెండు ఎలాగా, ఈ రెండు ఎలా వేస్తాను, ఎద్దు ఎలా వేయదు. దానికి ఇది కాకపోతుంది ఎలా ఉంటుంది అన్నమాట గాడిద. అది తిన్నగా దొరకలాగా, అది తేడా. అప్పుడు దొరకడం సరిగ్గా ఉండదు. ఒక ఎద్దు ఒక గాడిద ఎత్తలేకండి. చెట్టులోన రాయి, చెట్టులోన చొరిగా, కాలిలోని ముళ్ళు, కంటి నలుసు, ఇంటిలోని కంటిలో నలుసు అంట, చెప్పులో రాయి అంట. చెప్పులో రాయి అడిగేసినప్పుడల్లా
చెప్పే చెవులోన జోరిగా నసా, చెవులోన జోరిగా, కాలిలోని ముళ్ళు సగం ఇరిగిందంట. ఇక అంటే అడిగేసినప్పుడల్లా చెప్పే కంటి నలుసు, నీళ్లు పూసిన పాలు పూసిన బొడ్డెత్తిన ఎలాట్లేదు అది. కనుక ఇంటిలోని పోరు భక్తైన భార్య సేవలో ఇద్దరి ఆలోచన ఖచ్చితంగా. అందుకని దేవుడు అది మంచి కుటుంబాన్ని మనకి బైబిల్లో వాసన కలిగి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. కనుక కొన్ని ఇంటి వారితో కలిసి దైవభక్తులు వెళ్తాను. ఇంటి వారు ఎంత అద్భుతమైన సాక్ష్యం. తాను భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇంట్లోతో భయభక్తులు కలిగి ఉన్నాడు, తన దగ్గర పనిచేసేవాడు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. మీరు అందరితో సాక్ష్యం పొందాలి. అది ఉండాలి మనకి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇక్కడ పరిచయం చేస్తున్న భార్య భర్తలు అందరూ కూడా పరిచర్యలో మనం ఒకరికొకరు సహకారం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఒక సంఘటన చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను, మనకు కూడా ఏర్పడవా, ఆసంగా ఏర్పడవా అలాంటి పరిస్థితులు. ఇంట్లో మనస్మర్తలని, అభిప్రాయ భేదాలని, మాకు ఏ అభిప్రాయ భేదం రాలేదన్నప్పుడు ఒకరి చేతులు ఎత్తున్నామా భార్య భర్తలో దండేసి అన్న పెడతా ఎప్పుడు ఏదో చిన్న విషయం. ఒకసారి నేను కూడా అలాగా చాలా సీరియస్ అన్నమాట, నాకు కోపంగా తిట్టేసాను. నా భార్య గట్టి చెప్తున్నావు అసలు, ఏం చేస్తున్నావు అసలు, ఇలా అంటావు అసలు, చాలా కఠినంగా అనేసాను. అనేసిన తర్వాత నేను కాకినాడ మీటింగ్కి వెళ్ళాలి, ఫ్యామిలీకి వెళ్ళాలి. ఇప్పుడు ఫ్యామిలీ డ్రైవర్ వచ్చేసాడు, కార్ రెడీ చేశాడు, గొడవ అయిపోయింది, వెళ్ళాం. అప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళాలా అక్కడ నాకు ఫోన్ చేశాడు, వచ్చారా తొందరగా వచ్చారు, 4 గంటలకు వచ్చారు. అక్కడ ఉన్నంత ఎయిర్పోర్ట్లోనే వెళ్ళారు వాళ్ళు అన్ని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే 3 గంటలు జర్నీ. ఇప్పుడు రే మీ అమ్మ రమ్మనరా సార్